చాలా చాలా ఆనందంగా ఉంది. గవర్నమెంట్ విమర్శిస్తూ ఏదైనా వీడియో చేసినప్పుడు దాని కింద వచ్చే నెగిటివ్ కామెంట్స్ చూసి నాకు చాలా బాధగా అనిపించేది. ఎందుకు ఇన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, మనం క్వశ్చన్ చేస్తే మనకు తోడు ఎవరూ లేరా అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ ప్రౌడ్గా చెప్తున్నాను, మీరు ఇంత మంది ఉన్నారు. అండ్ మనకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి నేను ఒక చిన్న పద్యాన్ని చెప్పి ఇక్కడున్న కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ కి అండ్ నీట్ విద్యార్థులకి, సిబిఎస్ఈ విద్యార్థులకి, ఎవరైతే 1 కోటి మంది బాధితులు ఉన్నారో ఆ 1 కోటి మంది బాధితులకి ఒక జర్నలిస్ట్ గా మద్దతు తెలియజేయడానికి వీడియోలో మీ కష్టాన్ని మాత్రమే కాదు, గ్రౌండ్కి వచ్చి మీ వాయిస్ ని కూడా మేము ప్రతిధ్వనించడానికి ఇక్కడికి వచ్చాము అని చెప్పడానికి ఒక చిన్న పద్యం ద్వారా నేను చెప్పాలి అనుకుంటున్నాను. బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి బలుకుట మేళ, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదసినది. ఈరోజు కాక్రోచ్లు అంటున్నారు. కాక్రోచ్లు ఏం చేస్తాయి? చీకట్లో ఉండి రహస్యంగా అనగబట్టి కాలుతో తొక్కినా కూడా చనిపోకుండా బతుకు పోరాటం చేస్తాయి. మన రాజకీయ వ్యవస్థ, విద్యా వ్యవస్థను బలవంతంగా తొక్కేస్తుంటే కాక్రోచ్లాగా కాదు, రేపొద్దున చలిచీమల్లాగా, ఒక బలమైన సర్పాన్ని చలిచీమల్లాగా ఇదే కాక్రోచ్లు మారుతారు. కబడ్దార్, గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ చలిచీమల్లాగా కమ్ముకొని వస్తున్నారు. ఈ వాయిస్ ని బలపడతాయి. మనం ప్రజాప్రతినిధులు అంటాము. రాజ్యాంగం ప్రకారం ప్రజాప్రతినిధులు అంటే ప్రజలందరూ కోరుకొని మీరు మాత్రమే మాకు ప్రతినిధిగా ఉండాలి అని చెప్పి ఎన్నుకునే వ్యక్తులు. అందరం బయటకు వచ్చి మీరు విద్యాశాఖ మంత్రిగా మాకు వద్దు, మీరు ఫెయిల్ అయ్యారు, రిజైన్ చేయండి, మీరు ధర్మేంద్ర ప్రసాద్ కాదు అధర్మేంద్ర ప్రధాన్ కాదు అధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పి కోట్లాది మంది ఈరోజు డిమాండ్ చేస్తున్నా కూడా హాయిగా చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఉన్నాయి అంటే అది నేషన్స్ షేర్. ప్రజాప్రతినిధులు కాదు అధికారంలో ఉండేది, ప్రజల్ని ప్రతిబింబించే గవర్నమెంట్ కాదు. ఈ గవర్నమెంట్ కూలిపోయే రోజులు దగ్గరకు వస్తాయి. ఇలాగే ఉంటే, తీరు మార్చుకోకపోతే సో కాక్రోచ్ ప్రతి ఊర్లోనూ ఖచ్చితంగా మొదలవుతారు. అండ్ ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడికి తెలంగాణ నిరుద్యోగులు, ఏపీ నిరుద్యోగులు చాలా పెద్ద ఎత్తున వచ్చింటారు. నిన్ననే తెలంగాణ నిరుద్యోగులు పెద్ద ఆందోళన చేశారు. ఏపీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఏపీలో నిరుద్యోగులు, తెలంగాణ నిరుద్యోగులు, ఇక్కడ కాక్రోచ్లు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అని వాళ్ళు ఆశపడుతున్నారు, పోరాడారు. ఒక గవర్నమెంట్ దించేసి ఇంకో గవర్నమెంట్ వచ్చినా కూడా మళ్ళీ తెలంగాణ నిరుద్యోగి దగాపడుతున్నాడు. దగాబడ్డ నిరుద్యోగులు మళ్ళీ ఇక్కడ కాక్రోచ్లుగా మారుతారు. సో ఇక్కడ ఉండే గవర్నమెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. కేంద్రం ఈ కాక్రోచ్ మూమెంట్ నుంచి పాఠం నేర్చుకోవాలి అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.